హాయ్ ఫ్రెండ్స్, వీడియో లెంత్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఎడిటింగ్ చేశాను. పాస్తా తినేసిన కాడి నుంచి ఇది పాస్తా తినేసాక 5 o'clock నేను వంటగదిలోకి వచ్చి చూసుకున్నాను. చూడండి ఎలా ఉందో వంటగది అవతారం. ఇదే నేను ఇందాక చెప్పాను మీకు. అది వీడియో లెంత్ అయిపోయింది, ఇంకా తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇంక మళ్ళీ సెకండ్ వీడియో కింద ఎడిటింగ్ చేస్తుంది అనమాట ఇది. చూడండి వంటగది అవతారం ఎలా ఉందో. ఈ వంటగది చూడగానే నాకు కళ్ళు తిరిగిపోయి, ఇవన్నీ నాకు క్లీన్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో. డిష్ వాషర్ అయితే బిగించారు మా హస్బెండ్. నేను ఊరు వెళ్ళినప్పుడు కనెక్షన్ తీసేసారన్నమాట, వాటర్ రావట్లేదు అని చెప్పేసి. ఊరు నుంచి వచ్చిన కాడి నుంచి వచ్చాను కానీ కనెక్షన్ పెట్టలేదు, వాటర్ రావట్లేదు అని. ఆల్రెడీ మా హౌస్ లో ఇద్దరు వెకెట్ చేస్తారన్నమాట. దానివల్ల మాకు ఫుల్ గా వాటర్ వస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి మా హస్బెండ్ మళ్ళీ సెట్ చేశారు. ఇంకా నైట్ అయితే ఇంకా ఈ గిన్నెలని చూసి భయపడ్డాను, ఇవన్నీ చేత్తోనే కడగాలని. వద్దు, అందులో పెట్టే మిగించాను, పని చేస్తుంది అన్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే అందులో లోడ్ చేసేస్తున్నాను. ఎన్ని రోజులైంది కదా షార్ట్ వీడియో ఇది డిష్ వాషర్ గురించి వీడియో పెట్టి. 1 month పైన అయిపోయింది కదా, వాటర్ రాక ఇంకా హ్యాండ్ వాష్ మొత్తం అన్ని. డిష్ వాషర్ లో పెడితే ఎన్ని గిన్నెలు పాడైనా ఎన్ని గిన్నెలు అవ్వినా బాధ అనిపించదు. అందులో పెట్టేస్తే అది కడిగేస్తుంది, ఒక 1/2 hour లో కడిగేసి ఇచ్చేస్తుంది. కానీ అదే వంట చేసినప్పుడు గిన్నెలు ఎక్కువైపోయినాయి అనుకో, చేత్తో కడగాలంటే మాత్రం చాలా కష్టం. ఏంటంటే నాకు ఇప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల కొంతసేపు వాటర్ లో ఉండి ఒక 2 కప్పులు కడిగినా కూడా చేతులు తిమ్మిర్లు ఎక్కిపోతున్నాయి. అది నా ప్రాబ్లమ్. మా హస్బెండ్ తో చెప్పాను, సాటర్డే నేను ఊరు వెళ్తున్నాను, నాకు అవ్వట్లేదు ఇవన్నీ, నువ్వు ఇది బిగించమంటే బిగించట్లేదు, ఇల్లు షిఫ్ట్ అవుదామంటే షిఫ్ట్ అవ్వట్లేదు అని చెప్పాను. ఇంకా అందుకే సండే నేను ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి ఇదైతే సెట్ చేశారు. ఈ ఆయిల్ బాటిల్ పెట్టాను కదా, అందుకని చెప్పేసి మామూలుగా అయితే నేను 15 minutes పెడతాను, సరిపోద్ది. ఈ ఆయిల్ బాటిల్, ఇడ్లీ ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి టైం ఎక్కువ తీసుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా అయితే ఒక 50 minutes, 1 గంట సరిపోతుంది. ఇంక ఇప్పుడైతే 1 గంటన్నర పెట్టాలి. ఇప్పుడు పౌడర్ లిక్విడ్ వేసేసాను కదా. ఆయిల్ బాటిల్స్ అయితే 2 ఉన్నాయి. ఇది కొబ్బరి నూనె బాటిల్, అదేమో మంచి నూనె బాటిల్. 2 బాటిల్స్ అయితే ఎప్పటి నుంచో కడగాలి, అలా పెట్టేశాను. ఇంకా చేత్తో కడిగితే జిడ్డు పోదని చెప్పేసి అలా ఉంచేసాను అనమాట సింక్ దగ్గరే. ఇప్పుడైతే ఇందులో పెట్టాను. మామూలుగా అయితే 15 minutes పెడతాను కదా, 15 కాదు 50 minutes పెడతాను, 1 hour పెడతాను. కానీ ఇప్పుడు అయితే కొంచెం 135 minutes, అంటే 1 గంటన్నర అలా పడుతుంది. 132 పెడతాను. ఎందుకంటే అది పెడతాను మామూలుగా అయితే. ఇప్పుడు జిడ్డు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంక 130 minutes అయితే పెడతాను. ఆటో పెడుతున్నాను, ఆటోమేటిక్ గా అదే వాష్ చేసుకుంటది. అదే మళ్ళీ వాటర్ ఫస్ట్ ఒకసారి కడిగింది కాకుండా సెకండ్ టైం హాట్ వాటర్ తో కడుగుతుంది అనమాట, ఆటోమేటిక్ గా పెట్టుకుంటే. ఇంకా అందుకని చెప్పేసి ఆటోమేటిక్ లో పెట్టాను, ఆన్ చేసాను. ఇది ఆన్ చేశాక ఏం జరిగిందంటే, ఆన్ చేసేసాను, ఇస్తుంది సామాన్లు అని చూస్తున్నాను. టైం 9:30 అయిపోయింది, అది తిరుగుతులేదు లోపల, వాటర్ రావట్లేదు. అయితే నేను ఆఫ్ చేసాను, మా హస్బెండ్కి ఫోన్ చేశాను, ఆఫ్ చేసి నేను మార్నింగ్ వచ్చి చూస్తాను అని అన్నారు అనమాట. అయితే ఈ లోపల మా అబ్బాయి బయటికి అలాగెళ్ళి ఫ్రెష్గా పాలకూర తీసుకొచ్చాడు. ఇంకా మా హస్బెండ్ అయితే పాస్తా తినేశారు కదా, నాకేం వద్దు, హెవీగా ఉన్నది, నాకేం వద్దు అన్నారు. ఇంకా ఏం వండలేదు ఇంకా. అయితే మా ముగ్గురికి అయితే పాలకూర తీసుకొచ్చాడు ఫ్రెష్గా, ఒక 4 కట్టలు. ఒక కట్ట మా చిట్టీలు తినేసినాయి. ఇంకా 3 కట్టలు అయితే శుభ్రంగా క్లీన్ చేసేసి కట్ చేసుకుని పొయ్యి మీద వేసాను. వేసాక ఇది కొంచెం ఏగాక ఇందులో ఒక 3 కోడిగుడ్లు అయితే వేసేస్తాను మా ముగ్గురికిని. కోడిగుడ్డు వేసేసి పాలకూర కోడిగుడ్డు ఫ్రై చేసేస్తాను. నిమ్మకాయ పచ్చడి కాదు, ఉసిరికాయ పచ్చడి, ఇంకా పాలకూర కోడిగుడ్డు, పెరుగు, అంతే. మా డిన్నర్ అయితే ఇలా ఫినిష్ అయిందన్నమాట. రసం పెట్టినా అన్నాను, రసం వద్దు పప్పు ఉండు అంది. పప్పు గట్ట వండడానికి డిష్ వాషర్లో ఉండిపోయి గిన్నెలన్నీ, కుక్కర్ లేదు. మార్నింగ్ ముద్దపప్పు చేశాను కదా, అది డిష్ వాషర్ లో పెట్టేశాను నేను. కుక్కర్ లేదు, అందుకని చెప్పేసి ఇంకా దీంతోనే తినండి అమ్మా ఇంకా అని చెప్పేస్తే, ఇంకా మా పిల్లలు కొద్దిగా అంటే కొద్దిగా ఉంది పాపం పప్పు,
ఆ పప్పు అయితే మా అమ్మాయికి వేసాను. మా అమ్మాయి ఇంకా పప్పు కోడిగుడ్డు పొరటు చేశాను కదా పాలకూర ఇది ఇంకా దాంతోనే ఇంకా మేము ముగ్గురం సరిపెట్టేసుకున్నమాట. ఇంకా అలాగా ఇది చూడడానికి తక్కువ క్వాంటిటీ కనబడుతుంది కానీ అన్నం బాగా కలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ లో నాకు తెలీదు. ఫస్ట్ పాలకూర ఫ్రై ఒకటే చేసేదాన్ని. ఒకసారి నాకు ఎవరో చెప్పారన్నమాట, అందులో కోడిగుడ్డు వేసుకుంటే బాగుంటది అని చెప్పేసి. ఇంకా డైరెక్ట్ కోడిగుడ్లు అయితే చాలా తక్కువ తింటది మా అమ్మాయి. ఇలా అయితే బాగానే తింటది. ఇంకెక్కువ శాతం ఇలాగే చేసేస్తాను నేను. నైట్ కంపల్సరీ 3 కోడిగుడ్లు పొరటేస్తాను మా ముగ్గురికి. మా ఊడు జిమ్కి వెళ్తాడు కదా, అసలు ఊరు కూడా వేయకపోతే ఇంకా బౌల్స్ లో తీయడానికి ఏమీ లేవు, అన్ని డిష్ వాషర్ లోనే ఉన్నాయి. ఇంకా పిచ్చి వచ్చేసింది. ఇంకా ఆ దాంతోనే తీసుకొచ్చేసాను. అమ్మ ఇలా తెచ్చేసేవేంటి అంటుంది మా అమ్మాయి. వీడియో తీస్తున్నాను ఇలా తెచ్చేసేవేంటి అంటుంది. ఏం చేయను, ఏమీ లేవు, గిన్నెలన్నీ అందులో ఉన్నాయి. ఇంక సరే తినేయండి, ఇంకా అయిపోయింది అనేసి కొద్దిగా పప్పు ఉంటే దానికి వేసాను. ఇంకా వాడికైతే ఇంకా ఉట్టి కోడిగుడ్డు పొరటే వేసాను. కాలితే ఉసిరికాయ పచ్చడి వేసుకో డాడీ దాంతో తినే అంటే తినేసాడు వాడు. ఇంకా పెరుగు. ఇంకా డిన్నర్ అయితే ఇలా ఫినిష్ చేసాము. కంపల్సరీ ఎన్ని కూరలున్నా ఇంకా పచ్చడి అయిన వరకు కంపల్సరీ ఉసిరికాయల పచ్చడి మాత్రం వేస్తానే ఉంటారు మా వాళ్ళు. దాన్ని వదలరు. నచ్చిందంటే తింటారు మంచిగా ఏదైనా. మా అమ్మాయి కూడా నచ్చింది దానికి, లేకపోతే తిందో. ఉసిరికాయ వద్దు నాకు ఆవకాయ కావాలంది. ఆవకాయ తేలేదు, ఉసిరికాయ చేశాను. ఇంకా అదే తింటుంది. ఆవకాయ కూడా తెప్పించాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. వీడియో ఓపెన్ చేశారంటే మాత్రం చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో.